జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో భీమిరెడ్డిగూడెం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోదరి ప్రమీల గారికి, మా ఉప సర్పంచ్ తమ్ముడు రవికి, మిగతా వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని గ్రామం అంటే ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. పల్లెలు మంచుకుంటేనే పట్టణాలు మంచుకుంటాయి. పల్లెలలో మీరు పండించే పంటలు, మీరు ఏదైతే సేవ చేస్తారో తద్వారానే దేశం అభివృద్ధి చెందుతాం. 101 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికే 5 అయిపోయినాయి, ఇంకొక 3-4 అవుతాయని చెప్పి తెలుస్తూ ఉంది. 5 గ్రామాలు ఏకగ్రీవమైనాయి. నిన్ననే మంగళ అక్కడ గొండుగూడ నుంచి కావచ్చు, రంగపేట ఒడ్రకాల నుంచి కావచ్చు, ఇక్కడ మీరు వచ్చారు. ఇంకా కొద్దిసేపట్లో సారంగాపూర్ నాయకగూడెం నుంచి కూడా రాబోతున్నారు. జగిత్యాల చెర్లపల్లిలో మా సోదరి వనిత ఆనందరెడ్డి కూడా యునానిమస్ అయ్యారు. ఎవరైతే ఏకగ్రీవం అవుతాయో ఆ గ్రామాలకు వెంటనే 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తూ మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతి గ్రామానికి కూడా ప్రతి దళిత వాడకు నిధులు తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో ఈజీఎస్ నిధులు తీసుకొచ్చారు. అట్లనే రేపటి నాడు గిరిజన గ్రామాలకు కూడా మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి లెటర్ ఇచ్చిన ప్రతి గ్రామానికి రోడ్లు మరియు కమ్యూనిటీ హాల్ కూడా చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా కూడా వివిధ గ్రామాల్లో ఏకగ్రీవం కావాలి. నిరంతరం కలిసి అభివృద్ధి చేద్దాం. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ప్రభుత్వంతో కలిసి పనిచేసేవాళ్ళని గెలిపారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే డెవలప్ అయితే మన గ్రామాలు డెవలప్ అవుతాయి. పొద్దుగాలైతే ఇంకో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.